హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యాషన్స్. ఇప్పుడైతే నేను మాస్క్ ఎలా స్టిచ్ చేయాలో నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే చాలా సింపుల్గా మాస్క్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. దానికోసం అయితే ముందుగా ఒక పేపర్ మీద మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత క్లాత్ మీద చేసుకుంటే కనుక మనకు కరెక్ట్గా వస్తుంది కదా. నేను అందుకోసమనే ఆ విధంగా చూపిస్తున్నాను. ఈ మాస్క్ అనేది మన ఇంట్లో ఏ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్లు ఎలాంటి క్లాత్ ఉన్నా కానీ ఆ క్లాత్తో కనుక స్టిచ్ చేసుకోవచ్చు. అది ఏది లేదనుకుంటే కనుక లైనింగ్ క్లాత్ కనుక ఒక 1 మీటర్ లైనింగ్ తీసుకుంటే కనుక దాంట్లో ఒక 6-7 మాస్కులు రెడీ చేసుకోవచ్చు. లేకపోతే కాటన్ టవల్స్ కానీ పల్చగా ఉన్నవి, మన డ్రెస్ల మీద చున్నీలు, కాటన్ చున్నీలు కానీ, ఇంట్లో ఉన్న కాటన్ బ్లౌజ్ పీసులు కానీ దేంతోనైనా కానీ మనం ఈ మాస్క్ అనేది రెడీ చేసుకోవచ్చు. దానికోసం అయితే పొడవు 5.5 తీసుకున్నాను, సైడు పొడవు వచ్చి 4.5. ఇప్పుడు దాని వెడల్పు అయితే 2.5 తీసుకున్నాను. డబల్ ఫోల్డింగ్లో 2.5 తీసుకున్నాను, అంటే అది మొత్తం 5 వస్తుంది అనమాట. కింద వెడల్పు వచ్చి 1.5, 1.5 తీసుకోవచ్చు, 1.5 వరకు తీసుకోవచ్చు. నేనైతే 1.5 వేసుకున్నాను. మీరు మరీ ఎక్కువ తీసుకుంటే మనం అది ఫేస్కి కట్టుకున్న తర్వాత మన సైడ్కి ఇక్కడ చెవుల దగ్గర వచ్చేసి కొంచెం లూజ్ అనిపిస్తుంది, కాబట్టి మీరు అది కొంచెం తక్కువ తీసుకున్నా ఏమి ఇబ్బంది ఏమీ లేదు. దానికోసం అయితే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి కొంచెం ఇట్లా క్రాస్గా లైన్ అనేది నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఒక మార్క్ అనేది వేసుకొని తర్వాత కట్ చేసుకొని క్లాత్ అనేది మనము కట్ చేసుకుందాం. మిషన్ ఉంటే మిషన్ మీద అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు మిషన్ లేదు అనుకున్న వాళ్ళు చేత్తో అయినా కానీ చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు.